నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. పులే విగ్రహానికి ఘన నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పెన్షన్దారులకు నవంబర్ 30నే పెన్షన్ అందించనున్నట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంతంగా రాసుకున్న పుస్తకాల ప్రకారం పాలన సాగుతోంది. మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణ చేసిన మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. డీటెయిల్స్ చూస్తే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా నవంబర్ 30వ తేదీనే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి సతీష్ తెలియజేశారు. కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం నుండి 18,212 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారికి 7,62,45,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. శనివారం ఉదయం 5:30 గంటల నుండి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్క లబ్ధిదారులు పెన్షన్లు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు తమ అకౌంట్కు NCPI లింకు జత చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైందని తెలిపారు. అదే ఈ నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ 1 ఆదివారం రావడం వల్ల 29వ తారీఖునే పెన్షన్స్ డ్రా చేసి 30వ తారీఖున అందరికీ డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 18,212 పెన్షన్స్ లబ్ధిదారులు ఉన్నారు. వారికి గాను 7,62,45,000 ఇంచుమించుగా అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందు గురించి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా సచివాలయం సిబ్బంది వచ్చి మీకు మార్నింగ్ 5:30 నుంచి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు అందరూ కూడా ఆ సిబ్బందికి అందుబాటులో ఉండి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరడం అయినది. అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం వారు అందించడం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి లబ్ధిదారుడు కూడా బ్యాంకు నుండి వాళ్ళ అకౌంట్కి NPCI అకౌంట్కి ట్యాగ్ చేయించుకోవాలి. అది మా సిబ్బంది పదే మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలామంది మన మండలంలో సుమారుగా 89% లబ్ధిదారులు NPCI అకౌంట్ లింక్ చేయించుకోవడం జరిగింది. అలాగే మిగిలిన 10% కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విలేజెస్లో లేకపోవడం వల్ల, ఇలాగ వేరే చోట ఉండడం వల్ల వాళ్ళు లింక్ చేయించుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా దయచేసి ఈ 2 రోజుల్లో కూడా మీరు బ్యాంక్ వెళ్ళి NPCI అకౌంట్ లింక్ చేయించుకుని ఆ విషయాన్ని మా సచివాలయ సిబ్బందికి తెలియజేసినట్టయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా సరే ఈ NPCI లింక్ ఉంటేనే మీకు చేకూరడం జరుగుతుంది. అందుగురించి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని అందరూ కూడా లింక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను.